గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నేను మీ ఐకాన్ హాస్పిటల్ గట్టుపల్లి సురేష్ బాబు. ప్రతి ఒక్కరి జీవితం కూడా కాలాలుగా ఎన్నో రకాల రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, మాసాలు, అలానే సంవత్సరాలు, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల గోల్స్ ఉంటాయండి. ఈ రోజు హైపర్ మైండెడ్ పిల్లలు 3 సంవత్సరాలకి మీరు ఏమవుతారా అంటే మీరు పలానా అవుతారని చెప్తూ ఉన్నారు. అలాంటి మనిషి మైండ్ లో అన్ని రకాలుగా కూడా మనం అనుకుంటూ కూడా ఆ వయసుకు వచ్చే సమయానికి అవన్నీ కాకుండా గోల్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు వెళ్ళిపోతా ఉంది. కానీ మనం జీవితం ఎదగలేకపోతున్నాం. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. పోనీ కొంతవరకు మనం ఎదిగాము అనుకుంటే ఎవరైతే పళ్ళు పడతా ఉంది, ఎవరైనా ఇంట్లో బంధుమిత్రులు లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండే బయట బంధుమిత్రులే కాకుండా ఫ్రెండ్సా, కొలీగ్సా, తెలిసిన వాళ్ళయా, లేకపోతే ఇంట్లో అందరి వైపు నుంచి ఎక్కువ దగ్గర మనకు కట్టుబడుతున్నాయా, ఎన్నో రకాల సమస్యలతో మనం ఎదగలేకపోతా ఉన్నాం, ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఎదుగులేకపోతున్నాం. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అందరికీ ఉంటుందని తెలివితేటలు, చదువుకుంటారు, కానీ ఏం తెలియని పరిస్థితి ఉంటుంది. అందరికీ కాలం రాదు. అదేమంటే మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా నాన్నకి ఆస్తులు లేవనుకుంటే ఎవరికి ఆస్తులు ఉండవు. మన తెలివితేటలతో మన దరిద్రం బాధ్యతలు అలా అయిపోతుంది తప్పితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకెళ్ళాలని సంకల్పం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారంటే ఇంకా నేను చెడిపోవాలి, ఇంట్లో చెడగొట్టాలి, వాళ్ళు బాగుపడకూడదు అనే వ్యసనం రద్దీ కుటుంబంలో ఉంటుంటారు. అవును, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టగానే మనం చూడవుతాం, మంచి పుట్టగానే చెడ్డోడు అవుతుందండి. సావాస కోశం బట్టి అలా చెడ్డోలుగా మారిపోతుంటారు, వాళ్ళ ఆలోచన దాన్ని మారుతుంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం మాట్లాడాలనుకున్నామంటే కనుక ముఖ్యంగా మనిషి జీవితంలో అవసరం ఏంటంటే ఆర్థికం. డబ్బు ఉంటే సాధించలేదు ఏది లేదు. డబ్బు ఉంటే ప్రతిదీ మన చేతులకు వస్తుంది. డబ్బు ఉంటే మన చెంతకి చేరుతుంది ఏదైనా సరే. సీఎం అయినా, పిఎం అయినా, లేకపోతే ఇతర సరే ఏ సమస్యను పరిష్కారం కావాలి మనం కలిగిపోవాలంటే కనుక ఇటీవల అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే వస్తుంది. రూపాయికి ఎన్ని ఫోన్లు వస్తాయే కాదు, ఎన్ని ఫోన్లకి రూపాయి వస్తే పరిస్థితికి వెళ్ళిపడ్డాము, ఎన్ని డాలర్కి రూపాయలు వస్తాయి కదా, రూపాయికి ఎన్ని డాలర్లు వస్తాయి దానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక పాపం, ఏదో ఒక శాపం కొట్టి పిట్టాడి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా అండి, ఏదైనా గురువుని నమ్ముకున్నామా మనం బలైతూనే ఉన్నాం, ఆ గురువు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాగ మనకి ఎన్ని రోజులు బతుకుతాం ఈ బాధ. భార్యను చేసుకున్నామా ఏదో ఒక రకంగా వెళ్ళిపోతా ఉంది, భర్తను చేసుకున్నారా మాట వినట్లేదు, కొడుకులు, బిడ్డలు అంటే ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అదే పిల్లలు ఉంటే వాళ్ళ ఎదుగుతారేమో అనుకుంటాం. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినండి ఈ రోజున వ్యవస్థ బాగలేదు. కానీ మనవకులు బాగుండాలి కదా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్య కానీ మరి ఇతర సమస్యలు వస్తే ఏంటి సమస్య, దానికి పరిష్కారం మార్గం ఏంటి, ఎవరికైనా మాట్లాడితే దూరంగా ఉన్నారు. అసలు ఎన్ని కారణాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది మనకు అనుమానం ఎక్కడ. ఇది మనం ఒకసారి గమనించుకున్నాం. మన పూర్వకాలంలో ఏమైందంటే ఒక చిన్నపాటి ఎదురురాయి తగిలితే మన పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎదురురాయి ముందు వేసుకునే అసలు ఎదురురాయి ఎందుకు తగిలింది, అసలు ఎదురురాయి అక్కడ ఎందుకు ఉంది, అసలు ఎదురురాయి మనం తగిన అవసరం ఏంటి ఆ సమయంలో, అసలు ఎదురురాయి ఇలా తగిలింది అంటే దీనికి కారణాలు ఏంటి అది వెతికి ఒక బుక్ తయారు చేసుకోవాలి. బాగా గమనించుకోవాలి. మన పెద్దవారి ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చెబితే ఎదురురాయేది, కానీ కంట్లో నలసపడ్డా కూడా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం కొట్టిపడేదానికి లేదు. మనం ఈ రోజు కంట్లో నలసపడింది అంటే కనుక ఆ దానికి కారణాలు మనం వెతకగలిగితే మన తరాలకి కింద తరాల వాళ్ళకి కంట్లో నలుసు పడకుండా చేయొచ్చు. అది మన పెద్దవాళ్ళు మనం చెప్పినటువంటి విద్యాధ్యానం. అలాంటి విద్యాధ్యానంలో మనం ఈ రోజు కంట్లో నలుసు పడ్డా కాదు, పెద్ద గుండ్రగా వచ్చి ఎదురు పడ్డా కూడా మనం ఆయన చెప్పి వదిలేసి వెళ్ళిపోతాము, లేకపోతే ఆ కాసేపు ట్రీట్మెంట్ చేసుకుని అవన్నీ మూఢనమ్మకాలన్నీ కొట్టిపడేస్తాం. కాదండి, ప్రతి ఒక్కటి కథ ఉంది, ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి భీమం ఉంది, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి లిఖించబడిన మన పెద్దల అనుభవాలు చాలా ఉన్నాయి ఇందులో. మనకి ప్రతి ఒక్కటి సూక్ష్మంగా గమనించుకుంటే కనుక ఆ ఎక్కడైతే మొదలైందో
ఎక్కడైతే ఈ వేరు కాదు మనం చూడాల్సింది, ఆ వేరుకి మొదలైనటువంటి ఇత్తనం ఉందో, ఆ నారు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనం గమనించి కనుక పీకివేస్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. మనం మోసపోతున్నామంటే నేను మోసపోవడానికి కారణం నేనే, ఎదుటివాడు కాదు. నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరిని కొట్టారు, నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టారంటే కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. ఎదుటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే ఈ రోజుల్లో కనుక మనకి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనము సరైన సమయానికి నిలదొక్కోలేకపోవడం, పెళ్లిళ్ళు అవ్వకపోవడం, పేరెంటాలు అవ్వకపోవడం, సరైన సమయానికి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవడం, ఎన్నో రకాల గోల్స్ ఉంటే కాళ్ళేమో గడపం దాటం, కోరికలేమో కొడవలు దాటితే, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. రాశి ప్రకారంగా, ఆ రాశిలో ఉండే లక్షణాల ప్రకారంగా, అందులో ఉండే మనుషుల ప్రకారంగా అసలు ఏం జరగడంలో మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగవట్లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటాం. ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్యలు అనేది సాదాసీదాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కర్కాటక రాశి వాళ్ళకి రావడం అనేది అలా స్థిరంగా ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. స్వస్థానంలో రాహువు గాని, స్వస్థానంలో కుజుడు గాని, స్వస్థానంలో శుక్రుడు గాని ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యలు మేల్కొల్తూ ఉంటాయి. అంటే గోచార ప్రకారంగా. ఇలా కాకుండా ఆ స్వస్థానం నేను చెప్పినటువంటి గ్రహాలు ఉంటూ దానిపైన శని దృష్టి ఉందనుకోండి, ఖచ్చితంగా శని దృష్టి ఉందంటే 6-7 స్థానాలు శని ఉంటే కనుక ఖచ్చితంగా గోచారం ఉంటే గ్రహానికి లోపలి చూస్తుంది. కానీ అప్పుడు మనకు వచ్చే ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అంటే కనుక పేదరికం, నడి పేదరికం, నిరుపేదరికం ఇలా ఉంటుందన్నమాట. ఈ పేదరికం పుట్టిన వాళ్ళు మరి పేదరికంలో ఉంటారా అంటే కాదండి. మీకు కూడా ఒక సమయం వస్తుంది. ఎప్పుడంటే దశలో కేతు దశ గాని, రాహు దశ గాని వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి స్థానానికి, స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితికి, పొజిషన్ కి, ఆకాశానికి అంటేటువంటి విధంగా వెళ్ళే దానికి, అలానే భార్య అయిన భర్త వచ్చేటప్పుడు ఆస్తి, పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పొరుగు అన్ని రకాలుగా తీసుకొచ్చి మిమ్మల్ని అందరం ఎక్కించే పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది. ఇది మాత్రం కేవలం అదృష్టమే. రెండోది, ఇలా కాకుండాను అంతా కూడా ఎందుకు కర్కాటక రాశి కదా, కొంచెం మొండిగా, మూర్ఖతంగా నేను అనుకున్నది చేయాలనే తత్వంతో ఉంటుంటారు. కానీ మీరు చేసి కరెక్టే, కానీ ఎదుటి వారు చేసిన దాకా కూడా మీ మీద డౌట్. కాబట్టి అలాంటి డౌట్ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఎదుగుతారు, చిన్నగా ఉంటుంది వారి ఎదుగుదల. అలానే మీరు చేసేటువంటి వర్క్లో కానీ, పనిలో కానీ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కువగా మీరు ఏం చేయాలంటే కనుక గణపతికి ఆరాధన చేయాలి. గణపతి కనుక మీరు ఆరాధన చేస్తూ ఉంటే కనుక ఎన్ని రకాల విఘ్నాలు ఉన్నా, ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నా, ఎన్ని రకాల అష్టదిబ్బందులు ఉన్నా కూడా కొంతమేర మీకు ఆ ఒక వెసులుబాటు అనేది లేకుండా చేస్తుంది. కాబట్టి గణపతికి ఆరాధన చేయడం అనేది ఉత్తిష్టమైనటువంటి విఘ్నత్వం మీకు. కాబట్టి ఆ గణపతికి ఆరాధన ఎలా చేయాలి అంటే కనుక 119 గుంజలు తీయాలి. మీకు వీలైతే సహకరిస్తే, బాడీ సహకరించి, ఆరుగురు సహకరిస్తే కనుక 119 గుంజలు మీరు ఆ గణపతి స్వామి వారికి చేస్తూ, అలానే గణపతికి వస్త్రాధారణ ఎప్పుడైనా సరే పట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే గణపతికి నైవేద్యం సమర్పించుకోండి. దద్దోజనం నైవేద్యం గణపతి స్వామి వారికి, అలానే ఉడుములు, కుండ్రాలు నైవేద్యం సమర్పించుకుంటే కనుక మీకు ఎప్పుడు ఎన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ ఒక ఆర్థిక సమస్యలను కూడా మెరుగుపడేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఆర్థిక సమస్యలు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మీ చేతుల ద్వారా ఎవరికైనా డబ్బులు ఇవ్వటం, మీ చేతుల ద్వారా ఎవరికైనా సహాయం చేయడం, మీ చేతుల ద్వారా ఎవరికైనా సరే ఉత్తర స్థాయికి వెళ్ళడానికి ఎన్నో రకాల సానుకూల పడటం, ఇవన్నీ కూడా మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీరు ఎవరికి అప్పు ఇవ్వకండి, అప్పులు తినకండి, అంటే వడ్డీలు తీరేటువంటి వ్యవస్థకి మీరు చేయకండి. అలాంటి వాటిలో పని కూడా చేయకండి. మంచి లాభం వచ్చేటువంటి స్థానాలు అంటే మంచి కష్టపడి పని చేయండి. కష్టపడేలాగా ఉంటేనే మీకు అవుతుంది. అలానే మీరు లైఫ్ లో చేయకూడదు ఉంటుంది బెట్టింగ్లు పెట్టడం. ఇలాంటి బెట్టింగ్లు పెట్టడం ద్వారా కూడా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేలా కనిపిస్తుంది. అలానే బెట్టింగ్ లైఫ్ లో పెట్టకూడదు. బెట్టింగ్ పెట్టి సంపాదించినట్టు ఉంటారు కానీ కోల్పోతారు. మొత్తానికి మీకు కోల్పోయేదానికి ఏర్పడుతుంది అనమాట. ద్రౌపది వస్త్రాపరం లాగానే మీ ఆస్తులు మొత్తం కూడా అలా పటాపంచలేకపోతా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మీరు బెట్టింగ్ జోలు వెళ్ళకండి. జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మీరు ప్రతి నిత్యం కూడా స్నానం చేసే నీటిలో గనక ఒక చిటికెడు తెల్లవాళ్ళు కానీ, ఒక చిటికెడు మెంతులు గాని వేసుకొని స్నానం చేయండి. దానివల్ల మీకు అష్టైశ్వర ప్రాప్తి మీ దగ్గర రాకపోయినా అష్ట ఐశ్వర్యాలు అయితే వచ్చేదానికి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు మీకు దొరుకుతాయి. అలానే మీకు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కనుక మీరు తినకూడనటువంటి ఒక పదార్థం ఉంది, అదే గుమ్మడికాయ. ఎప్పుడు కూడా మీరు గుమ్మడికాయ తినాలంటే ప్రయత్నం అయితే ఆపండి. దాంతో పాటు మీకు ఆర్థిక సమస్య నుంచి బయటపడతా ఉంటారు. ప్రతి 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి సరే కర్పూరంతో దిష్టి తీసుకొని కాల్చివేసేయండి. దీనివల్ల మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి మంచి వనరులు మీకు దొరికేలాగైతే కనపడుతూ ఉంటుంది.